అయితే కీలక సెక్రటరీ గారు కావాలని ఎవరిని కూడా అవమానించలేదు. ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం. సో మీరు చూసుకోవచ్చు, వైకాపా ప్రభుత్వంలో అధికార పక్షంతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవరిని కూడా అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. సచివాలయంలో గురువారం కొత్త కార్యదర్శి కోన శశిధర్కు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియోనైతే విడుదల చేశారు. గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నానని, విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశానని, నేను తనిఖీలతో ఉపాధ్యాయులు సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వచ్చాయి. అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను. ఎవరిని అవమానించేందుకు అలా చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోండి. మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు అని చెప్పేసి తెలిపారన్నమాట. సో ఈ విధంగా ఈయనైతే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఉద్యోగుల్ని ఈయన ఒక భయభ్రాంతులకు గురి చేసినట్టుగా అందరూ కూడా ఉపాధ్యాయ ఉద్యోగులు దాదాపు 3,50,000 మంది ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులు అందరూ కూడా వణికిపోయేవారన్నమాట ఈయన పేరు చెప్తే. అలా అయితే ఈయన ప్రవర్తించేవారు. సో ఇప్పుడు వీరందరూ ఊపిరి పీల్చుకుంటారు, ఎందుకంటే ఈయన అయితే మార్చేయడం జరిగింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్